హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక అనంతమైనటువంటి అద్భుతమైన శక్తి మీలోనే దాగి ఉంది అన్న విషయం మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే మనిషి తనలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకోకుండానే తన జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు. సగం సందేహాల్లో జీవిస్తున్నాడు, భయాల్లో బతుకుతున్నాడు, ఇతరులను ఫాలో అవుతూ జీవితాన్ని ముందుకు సాగదీస్తున్నాడు. కానీ చివరికి మనిషి ఎవరో తెలుసుకోకుండానే జీవిస్తున్నాడు. బట్ నాట్ యూ, నాట్ ఎనీ మోర్. చిన్నప్పటి నుంచి నీకు ఇలానే నేర్పించారు, ఇది చెయ్యి, అది చెయ్యొద్దు, ఈ రిస్క్ తీసుకోకు, ఇలా చిన్నగా ఒక్కోటి నీకు నేర్పించడం మొదలుపెట్టాడు. చివరికి అదే నిజమని మీరు నమ్ముతూ ఒక గిరి గీసుకొని ఆ గిరిలో ఒక సాధారణ వ్యక్తిలా జీవిస్తూ ఉన్నారు. నీ లోపల ఉన్నటువంటి అగ్ని, నీలో ఉందన్నటువంటి విషయం, నీ అసలు వ్యక్తిత్వం అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. కానీ ఒకసారి జాగ్రత్తగా విను. దెర్ ఈస్ ఏ వాయిస్ ఇన్సైడ్ యూ, ఏ సైలెంట్ విస్పర్ that says you are meant for more. The voice is not lying. You are not weak. You are not ordinary. You are not here to live a small life. The power you are searching for already within you. నీ మనసు చాలా శక్తివంతమైనది. నీ ఆలోచనలు నీ జీవితాన్ని నిర్మిస్తాయి. నీ ఒకసారి నిర్ణయించుకున్నావంటే ఇలా ఉండగలవు. అప్పుడు మార్పు మొదలవుతుంది. రేపు కాదు, ఏదో ఒకరోజు, అంతకన్నా కాదు, ఇప్పుడే. ఎందుకంటే నిజమైన శక్తి బయట లేదు, నీలోనే ఉంది. నీ నిర్ణయాల్లో ఉంది, నీ క్రమశిక్షణలో ఉంది, నీ నమ్మకంలో ఉంది. సో ఫ్రెండ్స్, స్టాండప్. ఇప్పుడే లేచి నిలబడు. సమయం వచ్చింది. నీ సరిహద్దులు చెరిపే. నీ భయాలను ఎదుర్కో. ఎవరైనా అనుమతి కోసం ఎదురు చూడకు. నిన్ను కాపాడానికంటూ ఎవరు రారు. నువ్వే నీకు హీరో. నువ్వు చేసే ప్రతి గొప్ప పనిని ఒకప్పుడు నిస్సహాయంగా ఫీల్ అయినటువంటి వాళ్ళు నీకు ఉండవచ్చు. వాళ్ళను మార్గదర్శకులుగా కూడా ఎన్నుకొని ఉండవచ్చు. కానీ అతడు లేచాడు, నువ్వు కూడా చేయగలవు. ఒకసారి నీ జీవితాన్ని చూసుకో. ఎంత కష్టాలు వచ్చినా నువ్వు ఇంకా నిలబడ్డావంటే నీలో శక్తి ఉంది. అది నీకు ఎప్పుడూ ఓడిపోనివ్వదు. అదే నీ శక్తి. దాన్ని నువ్వు గుర్తించావు. ఇది నీ సమయం. కలలు కనడానికి కాదు, కోరికలు పెట్టడానికి, అంతకన్నా కాదు, మారడానికి. నీవెవరో తెలుసుకో. ప్రపంచం నిన్నెవరో చూడాలని చూసేలా చూసుకో. ఒకవేళ ఈ వీడియో నీ హృదయాన్ని తాకితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.